పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి ఆంక్షల దిశగా అడుగులు పడ్డాయి. అందులో ప్రధానమైనటువంటిది అంటే సంథింగ్ ఒక సీరియస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ భారతదేశం నుంచి వెళ్ళే షిప్స్ ఏవైతే పాకిస్తాన్కి వెళ్తాయో ఇక్కడి నుంచి సరుకులు తీసుకెళ్లేటటువంటి షిప్స్ని వెళ్ళొద్దని చెప్పారు. అలాగే పాకిస్తాన్ నుండి భారతదేశానికి సరుకులు తీసుకొచ్చేటటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేసేశారు. తద్వారా సముద్ర రవాణాని స్తంభింపచేశారు. యుద్ధంలో ఇదొక కీలకమైనటువంటి అడుగు. నేను మొన్నే ప్రస్తావించా, యుద్ధం అంటే ఆయుధాలతోనే కాదు, రకరకాలు ఉంటాయి. అందులో ఇది ఒక యుద్ధం అన్నటువంటిది. ఏది సింధు జలాల్ని ఆపడం ఒక యుద్ధం అయితే, అదే సందర్భంలో ఇది మరొక యుద్ధం. సముద్రపు రవాణా పూర్తిగా పాకిస్తాన్తో తెగతెంపులు అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. యుద్ధంలో ఇది రెండవ పార్శ్వం అని చెప్పాలా. ఓవైపున ఎట్లాగూ ఎన్ఐఏ కాశ్మీర్లో యాక్టివిటీ, దాని మూల సూత్రధారులు, ఈ కథంతా తేల్చే పనిలో ఉంది. దౌత్య యుద్ధంలో ఆల్రెడీ మనం విజయం సాధించాం, అందరూ మనకి మద్దతు పలికారు. అదే సందర్భంలో పాకిస్తాన్కి సహజ సిద్ధంగా ఉండే మిత్రులైనటువంటి చైనా, టర్కీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూనే భారత్తో గొడవలు వద్దనేటటువంటి రూట్లోనే ఉంది.